సార్ చంద్రబాబు నాయుడు సార్, నారా లోకేష్ సార్ రాజంపేటలో ఇప్పుడు వచ్చేసేసి పార్టీకి కష్టం జరిగింది అంటే కన్నా మన వేమన సతీష్ సార్. వేమన సతీష్ మీ అన్నదండలు నారా లోకేష్ అన్నదండలు చూసుకునేసి ఇతను బ్యానర్లు కట్టేసేసి పబ్లిక్ ఇష్యూ చేసి దాన్ని ఫోకస్ చేస్తారు సార్. అతను చేసే పనులు కానరావు. మిమ్మల్ని అడ్డపెట్టుకునేసి చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ అడ్డపెట్టుకునేసేసి అతను చేసే పనులన్నీ అరాచకమైన పనులే. అతను మెయిన్ ఏంటంటే అతను ఓటులకు పెద్ద ప్రయారిటీ ఇస్తారు సార్. రాజంపేటలో ఒక పార్టీకి సంబంధించి కానీ, ఒక ఫంక్షన్ గురించి కానీ, ఒక సంక్రాంతి వచ్చిందంటే కానీ, ఆయన బర్త్డే కానీ ఎవరినో వస్తున్నారంటే కానీ వాళ్ళ ఫోటోలు పెట్టేసి ఈయన ఫోటో వేసుకోవడం అని ఇది ఇష్యూ చేస్తాడు సార్. అట్లా చేసి ఆయన ఇమేజ్ పెంచుకొని ఎవరికన్నా ఫోన్ చేసి బెదిరించడము చేయడము, పార్టీ నాకు అండదండలు ఉన్నాయని చెప్పేసి ఇట్లాంటి పేరు తెచ్చుకొని అతను పబ్లిక్ ని ఇబ్బంది పడతాడు సార్. ఇది పార్టీకి నష్టం. మీరు ఏమైనా అనుకోండి సార్, ఇది పార్టీకి నష్టం. నాకు ఇలాంటి వాళ్ళ గురించి నేనేం భయపడాల్సిన అవసరం సార్. స్టేట్మెంట్ ఇస్తానంటే భయపడాల్సిన అవసరం లేదు. ఉన్నది మాట్లాడతాను. ఎందుకు చెప్పానంటే పార్టీకి సేవ చేసినోడు మా నాయన గునుకల సుబ్బరాయుడు. ఆ టైం నుంచి నేను తిరిగినోడిని, ఆ పార్టీ పండినోడిని. ఇంటికి రాకుంటే అన్నానికి ఇబ్బందులు పండేవాడు మా నాయన. ఇంటికి వచ్చి ఆయన మళ్ళీ అవాని పోయేసేసి ఈ మ్యాటర్ అంతా ఇష్యూ అంతా కడపకు పంపించాలంటే కన్నా బస్సుకు పెట్టి పంపిస్తేనే ఈ న్యూస్ వచ్చేది. ఇంటికి రాని రోజులు కూడా ఉన్నాయి సార్. రాత్రుల్లో హైదరాబాద్కు వచ్చి పనుకునే రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు వేమన సతీష్ లాంటి వాళ్ళు ఫోటోలు ఫ్లెక్సీలు పెట్టుకునేసేసి ఫోకస్ అవుతే పేర్లోకి వస్తున్నారు. కానీ అలాంటి వాళ్ళు రావా సార్? గునుకల సుబ్బరాయుడు, పారా సుబ్బారాయుడు లాంటి వాళ్ళు ఉండాలి సార్. ఉంటేనే పార్టీ సేవ. ఇట్లాంటి ఫ్లెక్సీలు ఫోటోలు పెట్టుకుని వేమన సతీష్ లాంటి వాళ్ళు పార్టీ చేస్తారని మీ దాకా దృష్టికి వస్తే మీరు ఏదో మన పార్టీకి ఏం చేయాలి, పార్టీకి అన్యాయం చేసినాడు మీరు ఏమైనా అనుకోండి సార్. ఈ స్థలంలో మటుకు మాకు వాళ్ళకు రామయ్య వాళ్ళకు అన్యాయం జరిగింది. ఏదన్నా ఉంటే కన్నా ఆ రామయ్య అనే వాళ్ళకు న్యాయం చేయండి సార్. ఇది 640 సర్వే నెంబర్లో మాదే. ఇది కోర్టు ఇచ్చింది. కానీ ఈ వేమన సతీష్ అండబడి చూసుకుని అతను పోలీసు వాళ్లకు కొంత మబ్బు పెట్టేసేసి అయినా కానీ మాకు జడ్జిమెంట్ కోర్టు ఇచ్చింది. ఈ కోర్టు వేసేసి ఇది పరిష్కరించుకోండి, అది సైట్ మీదే అని చెప్పి అన్నారు. చట్ట ప్రకారమే పోతున్నాం, రాజకీయం ఉపయోగించడం లేదు, చట్ట ప్రకారమే పోతున్నాం. కానీ ఈ స్థలము 645 దగ్గుబాటి రామయ్య వాళ్ళది మటుకు అన్యాయం జరిగింది సార్. మీరు వాళ్ళకి న్యాయం చేస్తే ఇద్దరు కూతుళ్ళు కొడుకు వాళ్ళు బాగుపడతారు. ఇది మటుకు అన్యాయం సార్. 43 ఏళ్ళ చరిత్ర సార్ ఇది. ఈ దోవ రాజంపేటకు దారి ఎక్కడెక్కడ పోయేదానికి టౌన్ అంతా ఏం లేదు. ఇదే చరిత్ర టౌన్ అంతటికి. అలాంటిది ఇది మూసిపోయి టౌన్ అంతా పెరిగింది. ఇది మటుకు డెవలప్ కాల. నమస్కారం సార్.